హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరితో పాటు మరొక వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇదైతే సండే వ్లాగ్ అండి. ఈరోజు మన వీడియోలో వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడే ప్రోటీన్ దోశను అయితే చూపిస్తున్నానండి. ఇంకా సండే స్పెషల్ చికెన్ కర్రీ అయితే చేశాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చికెన్ కర్రీతోని మనం చేసుకునే ప్రోటీన్ దోశని నైట్ డిన్నర్కి కూడా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా డైట్ చేసే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా ఇదైతే సండే మార్నింగ్ అండి. ఇంకా పాలు వేడి చేద్దామని చెప్పి పాల గిన్నెని అయితే స్టవ్ పైన పెట్టేసుకుని పాలైతే వేసుకొని వేడి చేస్తున్నాను. ఇంకా సండే మండే 2 రోజులు హాలిడే ఉంది కదండి. ఇంకా పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మార్నింగే టిఫిన్ అయితే చేసేసామండి. అంటే మేమైతే జ్యూస్ తాగాము. ఇంకా మా పిల్లలకైతే చపాతీ చేశానండి. ఇంకా వాళ్ళిద్దరైతే చపాతీ అయితే తినేశారు. ఇద్దరికి ఎగ్ రోల్ లాగా చేసి ఇచ్చాను. మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఆమ్లెట్ వేసి దానిపైన అయితే చపాతీ పెట్టి రోల్ చేసి ఇచ్చేసానండి. వాళ్ళైతే తినేసి కాసేపు ఆడుకుంటామని బయట అయితే ఆడుకుంటున్నారు. ఇంకా ఈలోపు అయితే నేను పాలు వేడి చేసి ఇంకా తర్వాత మా పిల్లలకి కొంచెం కోల్డ్ కూడా అయిందండి. అందుకని వాళ్ళు తాగడానికి వాటర్ కూడా వేడి చేద్దామని చెప్పి ఈ స్టవ్ పైన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అందరికీ జ్వరాలు, దగ్గులు ఇవే వస్తున్నాయి కదండి. అందుకని కొంచెం వాటర్ వేడి చేసేస్తే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి వాళ్ళ కోసం అయితే వాటర్ అయితే వేడి చేస్తున్నాను. మాకైతే నార్మల్ వాటరే తాగుతున్నాం, కానీ పిల్లలిద్దరికి అయితే వాటర్ వేడి చేసి ఇద్దామని వేడి చేస్తున్నాను. వాటర్ అయితే బాగా వేడైపోయాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ప్రోటీన్ దోశ కోసం మనమైతే ఇవి నానేసుకుందామండి. ఇదిగోండి, 1 కప్పు తీసుకుని దాంతో ఒక 3 కప్స్ అయితే పెసలు అయితే తీసుకుంటున్నానండి. ఇవైతే పొట్టు పెసలు అండి, గ్రీన్గా ఉంటాయి కదా అవి. ఇవైతే 3 కప్స్ తీసుకుంటున్నాను. 1 కప్పు మినపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇంకా 1/2 కప్పు బియ్యం తీసుకున్నానండి, రేషన్ బియ్యం. ఒక 2-3 స్పూన్లు అయి ఉంటాయి అంతే. ఇంకా 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని అన్నిటిని బాగా ఇలా రుద్దుకుంటూ ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకొని దీంట్లో ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇలా పైన మూత పెట్టి పక్కన పెట్టేశానండి. ఇవి సాయంత్రం వరకు అయితే బాగా నానిపోతాయి. మనం వీటిని నైట్ దోశలకి అయితే వేసుకోవచ్చండి. నైట్కి వేసుకోవచ్చు, ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా ఉంటుందని చెప్పి నేను 2 times అయితే వేసుకున్నాను. ఇంకా తర్వాత చికెన్ కర్రీ చేద్దామని చెప్పి చికెన్ అయితే ఆల్రెడీ వాష్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇంకా తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 2 tablespoon ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్నగా పొడవు ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే ఒకటైతే వేసుకున్నాను. ఇలా ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని పచ్చి వాసన పోయే వరకు వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని ఇందులోని నీరు కొంచెం బయటకు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోని రుచికి తగినంత ఉప్పు, పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని అయితే బాగా ఉడికించుకోవాలండి. ఈ లోపు అయితే మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. మసాలా అంటే మరీ ఎక్కువ ఐటమ్స్ అయితే కాదండి. మనం చేసేది చాలా సింపుల్గా చేస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా వేసే ఐటమ్స్ వేస్తున్నాను. ఇంకా జస్ట్ మనకి కొంచెం గ్రేవీ రావడానికి మాత్రమే ఈ మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఒక 2 టమాటాలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక హాఫ్ ఆనియన్ని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. కొంచెం చెక్క, 2-3 లవంగాలు, ఒక 2-3 ఇలాచీలు కూడా వేసుకొని దీన్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు ఇదిగోండి, చికెన్లో అయితే మనకి వాటర్ కొంచెం రిలీజ్ అయ్యి ఇలా కొంచెం ఉడుకుతుంది. ఇలా ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక 2-3 minutes వరకు బాగా ఉడికించుకోవాలండి. అప్పుడే మనం వేసుకున్న మసాలాలోని పచ్చి వాసన కూడా పోయి మనకి చికెన్ గ్రేవీ చాలా టేస్టీగా వస్తుంది. ఇలా కలుపుకుంటూ కొంతసేపు అయితే బాగా ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఈ గ్రేవీలోనే వేసి చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చికెన్ ఉడికే వరకు గ్రేవీ కొంచెం చిక్కపడుతుంది. మనకి గ్రేవీ బాగా ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఉడికే వరకు అయితే బాగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చికెన్ కలపలేదు అనుకోండి,
చికెన్ మధ్యలో మాడిపోతుందండి. అందుకని మధ్యలో ఒకసారి అయితే కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. మీరైతే ఒక స్పూన్ వేసుకోండి, లేదా ఇలా 5 రూపీస్ ప్యాకెట్ అయితే ఒకటైతే వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది కదా, అదైతే వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోండి. ఆల్మోస్ట్ మనకి చికెన్ ఉడికిపోతే గ్రేవీ రెడీ అయిపోయినట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇదైతే వేడి వేడి అన్నంలో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం చపాతీలో కానీ ఇలా దోశలో కానీ ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ గ్రేవీ అయితే. ఇంకా చివరిగా అయితే కట్ చేసి పెట్టుకుని ఒక 2-3 పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పై నుండి దింపేస్తే చాలండి. టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లంచ్లోకి పెరుగు పచ్చడి కూడా చేస్తున్నాను అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా మా ఆయన కావాలన్నారు, అందుకని పెరుగునైతే పోపు వేసుకుంటున్నాను. ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా లైట్గా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి. నేనైతే పచ్చిమిర్చి ఇంకా కారపొడి 2 కూడా వేసుకుంటాను. నాకు అలా వేస్తేనే నచ్చుతుంది. ఇంకా మా ఇంట్లో కూడా అలానే అలవాటు అయింది కాబట్టి 2 వేస్తాను. అలానే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. పెరుగు పచ్చడి ఇలా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కానీ ఇంకా రాత్రి అన్నంలో కానీ కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే చల్లారి పెట్టుకున్నాను. ఇంకా ఇది చల్లగైన తర్వాత ఇదిగోండి గడ్డ పెరుగు అండి. దీన్ని అయితే బాగా కలిపేసుకున్నాను ఒకసారి. ఇంకా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ వేసినా నచ్చదండి, అందుకని కొంచెం అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువ వేసుకున్నాను చాలాని. ఇంకా ఇదిగోండి ఈలోపే రైస్ కూడా వండేసాను. ఇంకా లంచ్ టైం కూడా అయింది కదా, ఇంకా తినేద్దామని చెప్పి మేమైతే లంచ్ అయితే తింటున్నామండి. ఇదిగోండి వేడి వేడి అన్నంలోకి చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉందండి. మీరైతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాతో కామెంట్లో షేర్ చేయండి. మా ఇంట్లో అందరికీ నచ్చుతుందండి నేను చేసే చికెన్ కర్రీ అయితే. ఇంకా లంచ్ తిన్న తర్వాత కాసేపు అయితే అలా రెస్ట్ తీసుకొని మా పిల్లలైతే కాసేపు అయితే ఆడుకున్నారండి. ఇంకా తర్వాత పిల్లలకైతే పాలు వేడి చేసి ఇచ్చాను. ఇంకా నేను కూడా కొంచెం టీ అయితే తాగానండి. టీ అయితే మానుకోవాలని చాలా ట్రై చేస్తున్నాను, కానీ కుదరతలేదు. ట్రై చేస్తున్నాను. ఇంకా తర్వాత ఇదిగోండి ఆల్రెడీ మార్నింగ్ అయితే నానబెట్టాను కదా, ఇవైతే బాగా నానిపోయాయండి. ఇంకా మనం డిన్నర్ చేసే ముందు అయితే వీటిని అయితే రుబ్బేసుకుంటే చాలు. మనం రుబ్బి పెట్టి కాసేపు బయట పెట్టాల్సిన పని లేదండి. జస్ట్ అప్పటికప్పుడు అలా రుబ్బేసి మనం దోశలు అయితే వేసుకోవచ్చు. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకా ఇవి రుబ్బేటప్పుడు అయితే నేను అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంటే అదైతే వేసుకున్నాను. ఇంకా ఇందులోనే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అయిపోయింది, అందుకని స్కిప్ చేశాను. ఇంకా రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని ఇదిగోండి పెనం అయితే పెట్టేసుకున్నాను. ఇదైతే బాగా వేడైపోయింది. పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోశను అయితే వేసుకోవాలండి. బాగా వేడిగా ఉన్న పెనం పైన అయితే ఈ పెసరట్ని వేస్తే బాగా మందంగా వస్తుందండి. అందుకనే దోశ పెనం వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత వేసుకున్నారనుకో మనకి దోశ బాగా క్రిస్పీగా మంచిగా పల్చగా వస్తుందండి. లేకపోతే మందంగా వస్తుంది. అంటే కొంతమంది మందంగా ఇష్టపడతారు, కొంతమంది బాగా పల్చగా ఉంటేనే ఇష్టపడతారు కదా. మీకు ఎలా నచ్చుతుందో చూసి మీరైతే వేసుకోండి. మా ఇంట్లో అయితే మరీ మందంగా అయితే నచ్చదండి, కొంచెం పల్చగా ఉంటేనే ఇష్టంగా తింటారు. అందుకని చెప్పి నేనైతే పల్చగానే వేస్తున్నాను. ఈ దోశల పైన మనం ఉప్మా చేసి ఉప్మా పెట్టేసుకున్నాం అనుకోండి, పెసరట్ అయిపోతుంది. అలా చేసుకుని ఒకటి తిన్నా చాలండి, కడుపులో నిండిపోతుంది. ఉప్మా పెసరట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి చేసి చూపిస్తాను నెక్స్ట్ టైం అయితే మీకు. ఇదిగోండి ఇప్పుడైతే నేను పెసరట్లే వేసుకుంటున్నానండి. ఇవైతే ప్రోటీన్ రిచ్ ఫుడ్, మనకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది. ఇంకా చాలా తొందరగా డైజెషన్ కూడా అవుతుంది. ఇంకా మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా ఈ దోశల రూపంలో మనకి మంచిగా అందుతుంది. ఇంకా వెయిట్ లాస్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పచ్చండి. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఇంకా మనకి 2-3 టైమ్స్ అయితే తినచ్చండి ఒకసారి చేసి పెట్టుకుంటే.
నేనైతే ఎప్పుడు చేసినా 2 టైమ్స్కి అన్నట్టే చేస్తాను. మార్నింగ్ చేస్తే ఈవినింగ్, మార్నింగ్ తినేస్తాము, లేదా నైట్ చేస్తే నైట్ మార్నింగ్ అయితే తినేస్తామండి. 2 టైమ్స్కి టిఫిన్ కూడా అయిపోతుంది, ఇంకా మనకి మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అందినట్టు ఉంటుంది కదా. నేనైతే ఇలానే ప్లాన్ చేసుకుంటాను. ఇంకా ఇందులో అయితే అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేనైతే చికెన్ కర్రీలోనే తింటున్నాను. ఈవెన్ చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పెసరట్తో అయితే. ఇంకా మా జాఫిరాకైతే ఇది క్రిస్పీగా ఉండాలండి, అందుకని చెప్పి తనకైతే లాస్ట్లో క్రిస్పీగా అయితే వేస్తున్నాను. ఇవి అప్పటికప్పుడు తినేయాలండి. మనం కాసేపు ఆగి తిందామంటే టేస్ట్ అంత బాగుండవు. మనం చేసిన వెంటనే తినేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ గుడ్ కేర్. బాయ్.